హాయ్, దిస్ ఈజ్ శివ. యూ గైస్ కెన్ కాల్ మీ బన్నీ. ఇది నా సెకండ్ బ్లాగ్. కొరియన్ ఫుడ్ పిచ్చోళ్ళు ఉంటారు కదా చాలామంది మన ఫ్రెండ్స్ లిస్ట్లో, ఎస్పెషల్లీ గర్ల్స్, వాళ్ళ కోసం ఈ బ్లాగ్. నా ఫ్రెండ్ ఇలానే 2 times కొరియన్ ఫుడ్ స్టాల్కి తీసుకెళ్ళి, చెప్పక్కర్లేదు చెత్తలా ఉంది ఫుడ్. అది ఏ కెఫేస్ అని నేను తర్వాత చెప్తా. సో అగైన్ ఈరోజు మళ్ళీ ఇంకొక కొరియన్ ఫుడ్ అంట. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ట్రై చేద్దాం. ఏమో నువ్వు ఏమంటావో ఏమో అని భయం వేస్తుంది. ఇదిగో ఇది సగం జనాలు రీల్స్ వల్లే పాడైపోతున్నారు. గైస్, దిస్ ఇస్ నియర్ పాకిస్తాన్ రీల్ చూసి హైదరాబాద్ లో వెళ్ళిపోదామని పిల్లర్ నెంబర్ సెట్ చేస్తుంది. చెప్పి ఈరోజు వ్లాగే నీ కొరియన్ పిక్చర్ల కోసం. ఆగు, నా ఫ్రెండ్ ఒకటి చెప్పింది. కాల్ చేయి ఇప్పుడు. ఇది ఒక కొరియన్ ది చెప్పావు కదా నువ్వు, కొరియానా? అది కాదు, ఇంకొకటి ఏదో చెప్పావు, అదేనా? సరే, థ్యాంక్స్ రా, బాయ్. ఇంత ముందు ఎలాగే సెట్ చేసి హెనాక్ అని ఒక పిచ్చి రెస్టారెంట్ తీసుకెళ్ళింది గైస్. మనం మంచిది చెత్తలా ఉంది అక్కడ. అది చెయ్యొచ్చు కదా నువ్వు, ఇట్లా స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా. ఇవన్నీ చేయండి. అన్నిటికన్నా కామెడీ అనిపించే వ్లాగ్స్ ఏంటో తెలుసా? కెమెరా పట్టుకొని డైరెక్ట్ గా గర్ల్ దగ్గరికి వెళ్ళి అది చెప్తాడు చూడు, ఎక్స్క్యూజ్ మీ, మీకు ఫోటో తీయొచ్చా అంటే, అయ్యో నాకు చాలా పని ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలంటే, ఏం పర్లేదు 5 minutes అండి నేను తీసేస్తా ఫోటో అంటే, స్క్రిప్టెడే మొత్తం. అరే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ర్యాండమ్ గా నడుచుకుంటూ వెళ్తున్నావు, ఒకడు వచ్చి నార్మల్ గా మాట్లాడితే మేబీ నువ్వు కొంచెం అంటే వాడు ఏం అడుగుతున్నాడు అని రెస్పాండ్ అవుతావు. కానీ కెమెరా తీసుకెళ్ళి వాళ్ళ ఫేస్ మీద పెట్టి, హాయ్ మీ పేరు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అని అంటే మొత్తం చెప్తావు నువ్వు. మరి అక్కడే అర్థం అవుతుంది కదా అది స్క్రిప్టెడ్ అని. అది చూడొచ్చు కదా, ఎతకచ్చు కదా, ఏం చేస్తావు? మేము అనుకుంటుండే స్వాతంత్రం రాకపోయి ఉంటే బ్రిటిష్ పాపలతో వచ్చాను నేను, మా ఫ్రెండ్స్. కొరియాలో బాగుంటారు. స్టెల్లా ఏమో ఎదురింట్లో ఉంటది, ఎలిజబెత్ ఏమో పక్కింట్లో ఉంటది. ఉప్పు పప్పు షేర్ చేసుకోవచ్చు మంచిగా, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఎలాగో అప్పుడు బ్రిటిష్ వాళ్ళకే పనిచేస్తాం, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకే పనిచేస్తున్నాం కంపెనీస్ అన్ని. అప్పుడు స్లేవ్స్ అన్నారు, ఇప్పుడు జాబ్ హోల్డర్స్ అంటున్నారు, అంతే డిఫరెన్స్. షకూరా అంట, జూబ్లీ హిల్స్ లో ఉంది, అక్కడికి వెళ్దాం పదా. గైస్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, లైక్ BTS 7 ఆ మెంబర్స్ ఉన్నారు. ఈ పెళ్లి బాగుంది. టీమ్ జపనీస్ అంతే. ఫుడ్ మెనూ కూడా కొరియన్ జపనీస్ మిక్స్డ్ ఉంది గైస్. సో మీరు జపనీస్ తిన్నారంటే జపనీస్ కోసం రండి, కొరియన్ పిక్చర్లు అయితే కొరియన్ ఫుడ్ తినండి. ఇది కార్న్ డాగ్ ఫ్రెండ్స్, ఇది రామెన్, ఇది కొరియన్ హాట్ వింగ్స్. ఆల్మోస్ట్ ½ an hour 40 minutes కూర్చుంటే వీడి ఇచ్చాడు ఫ్రెండ్స్. తినే ఇంట్రెస్ట్ కూడా పోయింది. సూపర్ గైస్, బ్రెడ్ ముక్క తిన్నట్టుంది. బిల్లు వీడు 2124 వేసాడు. యూజ్లెస్ అసలు. డబ్బులు బొక్క పెట్టుకోవాలంటే మీరు కొరియన్, జపనీస్ ఇలాంటివి ట్రై చేయండి. నేనైతే ట్రై చేయను మళ్ళీ ఇలాంటివి. ఫ్లాప్ ఈరోజు ఈ కొరియన్ ఫుడ్ లాగే ఫ్లాప్. అసలు కొంచెం కూడా తినాలనిపించలే. 15 minutes ఆ రెస్టారెంట్ టైంతో గొడవ వేసుకున్న తర్వాత వెన్నెల ఐస్ క్రీమ్ మీద హర్షీస్ సిరప్ వేసి కాంప్లిమెంటరీ అని ఇచ్చారు. ఆ కాంప్లిమెంటరీ కూడా కొరియన్ స్టైల్ అంట, కొరియన్ స్టైల్ అని చెప్పి అది ఏదో చేసి ఇచ్చాడు. కూడా ఇంకా అది లేదనుకుంటా, వచ్చి సార్ మీకు కొరియన్ ఫుడ్ నచ్చలేదు కదా, అందుకే ఇండియన్ స్టైల్ వెన్నెల ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను అని చెప్పాడు. ఏదో చెప్పాడు గైస్. మొత్తానికి మీరు మీ ఫ్రెండ్స్లో కొరియన్ పిక్చర్లు ఉండి వాళ్ళు రీల్ చూసి ఆ కొరియన్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది, కొరియన్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పారంటే నమ్మకండి, వెళ్ళకండి. ఫ్లాప్ అవుతుంది పక్కా. ఎందుకంటే వీళ్ళు చూస్తారు, వాళ్ళు డెకరేషన్ మాత్రమే చూస్తారు. కంటెంట్ ఇంకా చాలా ఉంది ముందు. ఇది జస్ట్ సెకండ్ బ్లాగే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డూ కమెంట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై గైస్.